అందరికీ మరణాత, అందరికీ వందనాలు. దేవాది దేవుడికి వందనాలు, దేవదాసాయి గారికి వందనాలు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి కళ్ళు మూసుకుందాం. ప్రేమగలవాడ, దయగలవాడ, చిత్తగలవాడ తండ్రి యేసయ్య తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును కాక తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. నీ నామం ఘనమైనదయ్యా తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా దేవా మాకిచ్చి తండ్రి యేసయ్య తండ్రి, అయ్యా ప్రేమగలవాడ, దయగలవాడ, చిత్తగలవాడ తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించు తండ్రి. అయ్యా ఏ బిడ్డకి ఏ మాట అవసరమో తండ్రి ఆ మాట మాట్లాడు తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా ఏ బిడ్డ అయితే వింటున్నారో, అయ్యో ఈ మాట నన్ను అయ్యా నా మనసుకు తాకింది, నా హృదయం తాకిందన్న ప్రతి బిడ్డని తండ్రి అయ్యా మాట్లాడు తండ్రి యేసయ్య తండ్రి. ప్రతి బిడ్డని దీవించు తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకి మారు మనసు దయచే తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా నిజమైన దేవుడిని తెలుసుకోవాలి తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా దేవా స్తోత్రం తండ్రి. ఒకప్పుడైతే నేను పాపంలో జీవించలోనే తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా దేవుడిని తెలుసుకున్నాను తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా ప్రతి బిడ్డతో మాట్లాడి ప్రతి బిడ్డతో తండ్రి అయా ప్రతి బిడ్డతో మాట్లాడు తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా ఎన్న వారందరూ దీవించుపడాలి తండ్రి యేసునామములో తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా ఈ చిన్న ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేయుని యేసునామములో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదండి. మరి ఇప్పుడు మన పరిశుద్ధ బైబిల్లోంచి మరి ఒక రెండు మాటలు మాట చెప్తానండి. మరి జాగ్రత్తగా పరిశుద్ధ బైబిల్లోంచి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి శ్రద్ధగా మరి ఈ దేవుడి మాటలు విన్నవారందరూ యేసునామంలో దీవించబడును గాక. ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి అన్నయ్య, ప్రతి అమ్మ దేవుడి కోసం మరి తెలుసుకోవాలి. దేవుడి కోసం దేవుడి మాటలు మరి వినాలి. దేవుడు ఏది చెప్తే అది చేసినాడు. ధన్యులు దేవుడు ఏది చెప్తే చేస్తే విన్నవారందరూ ధన్యులు. అమ్మ నేను ఒకప్పుడు నేను ఇచ్చినవాడిగా చేసిన వాడినే. ఈరోజు దేవుడు మాట విన్నాను కాబట్టి దేవుడు నన్ను మరి ఎంతో ఇదిగా వాడుకుంటున్నాడు. దేవుడు చెప్పిందంటే మరి చేస్తున్నాను. మరి దేవుడు ఇప్పుడు పరిశుద్ధ బైబిల్లో ఒక మాట చెప్తాను. మరి చూడండి అమ్మ, మరి చదువుకుందాం మరి అందరూ. మత్తయి సువార్త 6:33 చూడండి ఒకసారి. చదువుతున్నాను చూడండి మరి ఒక్కసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట నెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. చూడమ్మ మరి పరిశుద్ధ బైబిల్లో ఎంత చక్కటి మాట దేవుడు మనకి అమ్మ, చక్కటి మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట నెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. అమ్మ ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం అప్పుడు నెతకాలమ్మ. నెతికినప్పుడు మనకు దేవుడు ఏ ఇవ్వాలో మరి అన్నీ ఇస్తాడమ్మ. అమ్మ మన జీవితంలో ముందు అన్నీ వదులుకోవాలి. మన పాపాలు వదులుకోవాలి, మన శాపాలు వదులుకోవాలి. ఎవరినైనా మోసం చేస్తున్నామో అన్నీ వదిలి ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినప్పుడు మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడమ్మ దేవుడు. అమ్మ మనం చేసి పనులు ఆశీర్వదిస్తాడు, మన చేసి వ్యాపారంలో ఆశీర్వదిస్తాడు. అమ్మ మన చేసి ప్రతి పనిలో దేవుడు శక్తిని బలాన్ని మనకి ఇస్తాడు. మరి ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నెతకాలి. నెతికినప్పుడే అమ్మ మనకి దేవుడి కృప మన మీద ఉంటుంది, దేవుడి మార్గం మనకు ఉంటుంది. నెతకాలి, నెతికే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రతి ఎవరికైనా మనం సువార్త చెప్పాలి. బాబు దేవుడు కోసం విను, దేవుడి కోసం తెలుసుకో అని చెప్పాలి. ఇదిగో నీ దేవుళ్ళలోకి వెళ్ళాను, నాలో ఈ మార్పు వచ్చింది, దేవుడు నన్ను ఎంత ఇదిగో వాడుకుంటున్నాడు, ఈరోజు నేను ఇలాగున్నానంటే దేవుడి కృపను బట్టి ఇలాగున్నాను నేను అని దేవుడి కోసం మనం ఎక్కడైనా సువార్త చెయ్యాలి. చేసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని చూస్తాడు. చూసినప్పుడు ఎంతో ఆనందం, సంతోషం వస్తుంది ఆ తండ్రికి. అమ్మ విన్నారా, చూసారా? ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని నెతకాలి. నెతికినప్పుడే మనకి అన్నీ దీవించి పడతాం. మనకు అనుకున్నవన్నీ ఇస్తాడు దేవుడు.
మరి ఇంకో చూడండి బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ నుంచి మరి ఇంకో మాట ఒకటో మాట చెప్తున్నాను. ప్రసంగి 6:2 ఒక్కసారి చదవండి అమ్మ. మరి ప్రసంగి గ్రంథం 6:2 చూడమ్మా. ఏలి అనగా దేవుడు ఒకనికి ధనధాన్యం సమృద్ధిగా ఘనతను అనుగ్రహించును. అమ్మ చూసారు ఎంత చక్కటి మాట మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అమ్మ ఎంత చక్కటి మాట దేవుడు మరి చూసారమ్మా. అమ్మ మరి ఇంకొకసారి చదువుతున్నాను చూడు. ప్రసంగి గ్రంథము 6:2 6:2 ఒక్కసారి మరి చదివి వినిపిస్తున్నాను చూడమ్మా. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్యం సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అమ్మ చాలామందికి బోలు ఆస్తులు ఉంటాయి, బోలు ధనం ఉంటుంది, ఏది దాన్ని అనుభవించలేరు అమ్మ. ఎందుకంటే దేవుడి ప్రేమల దగ్గర ఉండదు, దేవుడి కృపాల దగ్గర ఉండదు. దేవుడు అంటే ఎవరో కింద చూస్తారు. గర్వం, ఆస్తి ఉందని గర్వం, డబ్బు ఉందని గర్వం అమ్మ, డబ్బు ఉందని గర్వం అమ్మ. ఏం చేస్తారంటే వాళ్ళు అనుభవించరు, ఉండదు, తిన్నాకుండదు. అదే అంటారు కదా, చేతిలో ఉన్నది నోటికాడికి వచ్చిందాక చెప్పలేమంటారు. అలాగే అమ్మ చూసారా చక్కటి మాట అమ్మ. ఒక మనిషికి ధనం ధాన్యం సమృద్ధిగా ఘనత అనుగ్రహిస్తాడు అమ్మ. అనుగ్రహించే దాన్ని వినియోగం చేసుకోరు, దుర్నియోగం చేసుకుంటారు. వినియోగం చేసుకోరు, దుర్నియోగం చేసుకుంటారు. అంతకే అమ్మ దేవుడు అనుగ్రహించును, ఘనతను అనుగ్రహించును, సమృద్ధిగా ఇస్తాడు మనకి. సమృద్ధిగా ఇచ్చినప్పుడు మనం దేవుడికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని గణపరిచే పిల్లలుగా మనం ఉండాలి. ఘనతను మహిమను అతనికి ఎప్పటికప్పుడు మనం స్తుతించాలి అమ్మ. దేవుడు దాన్ని బట్టి మనల్ని గణపరుస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు. మనం ఎక్కడున్నా మనతోడే ఆయన దేవదూతల్ని కూడా పంపుతాడమ్మా. అమ్మ అమ్మ నేను ఈ దేవుడి మాటలు చెప్తున్నానంటే అమ్మ నాకు అసలు ఏమి దేవుడి కోసం అయితే నాకు తెలియదు. నా భార్య నేను గొడవలు పెట్టుకున్నప్పుడు నన్ను మా ఊర్లోంచి పంపినప్పుడు యానం వచ్చినప్పుడు నాకు దేవుడు ఏంటో తెలదు. మరి యాననే మా ఇస్రాయేలయ్య గారు పాస్టర్ గారు, మరి మా బూరక్క, మా గౌరీ, లోవా, వెంకటేశ్వరమ్మ వీళ్ళందరూ యానం ఉంటున్నప్పుడు, తమ్ముడా నువ్వు యానం వచ్చి నీ సంసారం బాగుంటుంది, రక్షణ పొందుకో అని చెప్పారమ్మ. చెప్పినప్పుడు నేను ఇష్టం లేని రక్షణ తీసుకున్నాను, ఇష్టం లేని రక్షణ తీసుకున్న ఈ రోజుని దేవుడికి ఇష్టకరంగా, దేవుడికి నమ్మకాస్తుగా ఉన్నానమ్మా. ఈ రోజుని చాలామంది యవ్వనస్తులు అమ్మ రక్షణ తీసుకుంటున్నారు, ఇచ్చిలుడిగా తాగుతున్నారు, ఇచ్చిలుడికి ఇచ్చిన తిరుగుతున్నారు. తల్లి తండ్రి చెప్పిన మాటలు వింటలేదు అమ్మ, ఇంట్లో సరిగ్గా ఉండలేదు, చేసే పని బాగోలేదు, నడిచే నడక విధానం లేదు అమ్మ. ఈరోజు ఇలాగ ఉంటున్నారు. అందుకే దేవుడు అమ్మ ప్రతి మాట ప్రతి ఒక్కరి కోసం మాట్లాడతాడు దేవుడు అమ్మ. ఈరోజు నేను చెప్తున్నానంటే నాలో ఉండి యేసయ్య మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. నాలో ఇంత మార్పు చెందినవాడిని, నేను దేవుని చూసినవాడిని అమ్మ. నేను ఒక పాట పాడతాను చూడండి అమ్మ. అమ్మ అమ్మ ఒక పాట పాడతాను చూడు. చెప్పాలి 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 పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముచ్చాల మూటలు. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముచ్చాల మూటలు. చూడయ్యా చూడయ్యా పెద్దన్న చిన్నన్న యేసయ్య కార్యాలు రత్నాల మూటలు. నమ్ముకున్నవారు పరలోక రాజులు, పొందుకున్నవారు యేసయ్య పిల్లలు.
నమ్ముకున్న వారు పరలోక రాజులు, పొందుకున్న వారు యేసయ్య పిల్లలు. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముచ్చాల మూటలు. ఆమేన్. చూసారమ్మా పాట ఎంత చక్కగా ఉంది, చూసారా? దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూసారమ్మా. అమ్మ చెప్పాలి ప్రతి మాట యేసయ్య మాట ముత్యాల మూట. అమ్మ రత్నాల మూటలు, బంగారపు మూటలు. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో దీవించబడతారమ్మ, ఆశీర్వదించబడతారు. అమ్మ వజ్రాల మూటలు, ముత్యాల మూటలు, రత్నాల మూటలు. అన్న చిన్నన్న పెద్దన్న, అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ ఎవరైనా దేవుడు మాటలు చెప్పాలి. చెప్పిన తర్వాతే అమ్మ మనం దీవించబడతాం, రక్షింపబడతాం. మనలో ఒక మార్పు అన్నది దేవుడు చూస్తాడు. ఇయ్యాలిలాగా ఉంచాడమ్మ దేవుడు. అమ్మ ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం వాడుకోవాలి. నాకు ఆ తలంత ఇచ్చాడు, నేను వాడుకుంటున్నాను ఈ రోజుని. అమ్మ దేవుడు చాలా గొప్పడమ్మ. ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నామేమో నీతో మాట్లాడుతున్నాడు, కష్టాల్లో ఉన్నామేమో నీతో మాట్లాడుతున్నాడు, వ్యాధులతో ఉన్నావేమో నీతో మాట్లాడుతున్నాడు. గమనించు, దేవుడు ముక్కుసూటిగా నీతోడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోడే మాట్లాడుతున్నాడు. అమ్మ నిన్ను ఇడిపింతాడు. నువ్వు ఎంత బంధకాల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా నిన్ను ఇడిపింతాడు దేవుడు. అమ్మ నిన్ను బంగారులాగా, బంగారు పాత్ర కింద నిన్ను చేస్తాడమ్మా. అమ్మ దేవుడి వైపు చూడు, దేవుడి వైపు మార్గంలో నడు. అమ్మ దేవుడు నిన్ను బంగారు బాట వేసి నిన్ను దేవుడు పరలోక రాజ్యంలో నడిపించాడు. అమ్మ ఈ లోకంలో సంపాదించేది ఏమి లేదు. మన దేవుడు అమ్మ ప్రేమ గలవాడు, దయ గలవాడు, శక్తి గలవాడు మన దేవుడు. దేవుడు బట్టి అమ్మ మనం జాగ్రత్తగా దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. మరి ఇంకో మాట చూసుకుందాం చూడండి. మరి రెండో మాట ప్రసంగి 2:26 ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 2:26 అమ్మ చదువుందని సార్ చదవండి. ఏలి అనగా దైవ దృష్టికి మంచివాడుగాను ఉండెను, వానికి దేవుడు జ్ఞానము, తెలివిని, ఆనందము అనుగ్రహించును. అయితే ఆయన దృష్టికి ఇప్పుడును వారిని ఇచ్చుటకు ప్రయాసపడును. చూసారమ్మ దేవుడు పరిశుద్ధ బైబిల్లో ఎంత చక్కటి మాట దేవుడు. అమ్మ ఏలి అనగా దైవ దృష్టికి మంచివాడుగాను, వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుళ్ళో ఎవరైతే నడుస్తారో, దేవుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో వాళ్ళకి దేవుడి మహిమ, ఘనత అనుగ్రహించు. అమ్మ దేవుడి దృష్టికి మనం మంచివారిగా కాపాడాలి. పరలోకం రాజ్యంలో ఉండి మనల్ని చూస్తాడమ్మ. అమ్మ మనం ఏ చోటకి వెళ్తున్నాం, ఏ పనికి వెళ్తున్నాం, ఏమి చేస్తున్నాం అన్నీ చూస్తాడు దేవుడు. అమ్మ దేవుడి మాటలు మరి వినాలి, చెప్పాలి. దేవుడు ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు. అమ్మ ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నెతకాలి. నెతికిన తర్వాతే మనకు అన్నీ అనుగ్రహించబడతాయి. అమ్మ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నెతకాలి. మనం నెతికే పిల్లల కింద మనం ఉండాలి, నెతికే పిల్లల కింద జీవించాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో గమనించు. అమ్మ దేవుడు నీతోడే మాట్లాడుతున్నాడేమో ఈ రోజుని. అమ్మ నేను ఎంతో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో నిందలు మోసాను. ఈరోజు నన్ను దేవుడు ఇడిపించాడు. దేవుడు ఇడిపించిన మొన్న నేను ఎలాగున్నానమ్మా. అమ్మ నేను ఒక దేవుడు మాటలు చెప్తున్నానంటే దేవుడు నాలో ఉండే మాట్లాడుతున్నాడు. అమ్మ ఈ రోజుని నేను చాలా పాటలు రాసి దేవుని మహిమపరిచానమ్మా. అమ్మ నేను మన తణుకు హాస్పిటల్కి మా మేనల్ని తీసుకెళ్ళినప్పుడు కిడ్నీలో
నీరు ఏదో ఆగుతుందన్నారు. మరి అక్కడ దేవుడు ఇష్టం లేక మరి కాకినాడకి వెళ్ళిపోమని దేవుడు చెప్తే మరి కాకినాడ తీసుకొచ్చాం. మరి అమ్మ ఇప్పుడు కాకినాడ తీసుకెళ్తున్నాం. మరి దేవుడు మేలు చేస్తాడు. దేవుడి మీద ఆనేసుకుంటే ఏదన్నా మనకి మేలే జరుగుతుంది, కీడు జరగదు. నువ్వు ఎంత అప్పులవునా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా దేవుడు నిన్ను ఇడిపించే దేవుడు. అమ్మ నువ్వు చింతపడకు, నువ్వు దుఃఖపడకు. అమ్మ దేవుడు అమ్మ ప్రేమ గలవాడు, దయగలవాడు. నిన్ను దేంటిలోని ములుగునవాడు. నాకు అప్పుడు నా జీవితం మునిగిపోయిన జీవితం అమ్మ తేలదీసాడు. ఇప్పుడు పాట పాడుకుందాం చూడండి. అమ్మ నేను పాట కూడా రాసాను దాని మీదే. మరి మునిగిపోయిన నా హృదయము తేలదీసిన యేసు తీరము. మునిగిపోయిన నా హృదయము తేలదీసిన యేసు తీరము. ఉన్నదయ్యా నీ నామము, ఇచ్చవయ్యా నీ జీవము. ఉన్నదయ్యా నీ నామము, ఇచ్చవయ్యా నీ జీవము. మునిగిపోయిన నా హృదయము తెలదీసిన యేసు తీరము. అమ్మ చూసా, ఒకప్పుడు మునిగిపోయిన జీవితం, తేలదీసిన యేసు తీరం. యేసయ్య తీరంలో నేను తేలేనమ్మా. తేలేను కాబట్టి ఈరోజు దేవుడి మాటలు చెప్పగలుగుతున్నాను, దేవుడి పాటలు రాయగలుగుతున్నాను. అమ్మ దేవుడు సువార్త చేస్తున్నాను. మరి అమ్మ మీరు దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు సువార్త చేస్తే మీరు యేసయ్య తీరంలో మిమ్మల్ని కట్ట ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి, అప్పుల్లోంచి, అన్నిటిలోంచి తేలదీస్తాడమ్మ. యేసయ్య తీరంలో మిమ్మల్ని కట్ట తేలదీస్తాడు. అమ్మ మీరు సంతోషంగా, ఆనందంగా ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంటాయి మీకు. అమ్మ మీరందరూ మార్పు చెందాలి. ప్రతి బిడ్డ మార్పు చెందాలి. దేవుడి కోసం తెలుసుకోవాలి, దేవుడి కోసం వినాలి. అమ్మ చూసారా, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నెతకండి. మనకి అన్ని ఆయన గురించి అతను ఇచ్చాడు, అన్నీ ఇస్తాడు మనకి. ముందు మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, అతని నీతిని నెతుకుడి. అమ్మ ఈ కొద్ది మాటలు పరలోక రాజ్యంలో చేర్చును కాక. ఆయన అందరినీ ఇన్న ప్రతి బిడ్డని దీవించును కాక. ఏ బిడ్డ అయితే ఏ సమస్యలు ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో వాళ్ళందరినీ దీవించును కాక, వాళ్ళందరినీ ఇడిపించును కాక, యేసు నామములో రక్షించబడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.